అరకప్పు అలసంద పప్పు తీసుకున్నాను. ఈ అలసంద పప్పు అనేది నేను ఇంట్లోనే చేసుకున్నా. ఎలా చేసుకున్నా ఏంటి అనేది తర్వాత చెప్తాను. షాపులలో దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. దొరకొచ్చు అనుకుంటా ఆల్మోస్ట్. నీళ్ళు వేసి 1, 2 సార్లు బాగా కడిగేశాను. ఇప్పుడు ఇందుట్లోనే ఒక కప్పు నిండా తీసుకున్నానండి. బాటిల్ గార్డ్‌ని పైన తొక్కని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒకటి బాగా పండిన టొమాటోని కూడా కట్ చేసి వేశాను. కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు. ఇక్కడ మనము ఎర్ర కారం వాడట్లేదు, రెడ్ చిల్లీ పొడి వాడట్లేదు. మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. ఇవి చూడడానికి తక్కువ వేశాను అండ్ చిన్నగా ఉన్నాయి కదా! బాగా కారంగా ఉంటాయండి. సప్పటి పచ్చిమిరపకాయలు దొరకవు. సప్పటి ఉంటేనే బావుంటుంది. టేస్ట్ కూడా బాగొస్తుంది. కానీ ఇవి బెంగుళూరులో ఇవే దొరుకుతాయి. ఎక్కువ మట్టికి అవి దొరకవు. పులుపుకి సరిపడా కొంచెం చింతపండు వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేశాను. ఇందులోనే పసుపు వేసేసుకొని ఒక 2 మగ్గల నీళ్ళు వేసేసుకుందాం. 2 కప్పులు నీళ్ళు వేసేసుకుందాము. ఇంకా అలసందల పప్పు ఎలా చేసుకున్నానంటే, నేను అలసందలు ఎక్కువ ఉండే పురుగు పట్టిపోతాయి అన్నట్టు, ఇంకా కొంచెం పాతగైన అలసందలు ఉన్నాయన్నట్టు, అంటే లాస్ట్ ఇయర్‌వి అన్నట్టు. వాటిని నానబెట్టి బాగా ఎండబెట్టేసి ఇంకా వాటిని వేయించేస్తే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. వేయించి మిక్సీ పట్టేస్తే పొట్టు ఈజీగా ఊడిపోతుంది. సో, మిక్సీ పట్టేసి దాన్ని క్లీన్ చేసేసుకున్న పొట్టుని పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె వేశాను. ఒక చిన్న బౌల్ వేశాను. ఇది ఎందుకంటే నాకు ఈ విజిల్ దగ్గర నీళ్లు పొంగిపోతుంది. సో, అందుకే ఒక బౌలు లేదా ఒక స్పూను వేస్తాను. 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాము. చూడండి మీరే. ఇది ఇక్కడ చూసారు కదా! 2 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. అసలు మనకి నీళ్ళనేవి బయటికి పొంగి రాలేదు. మీలో ఎవరికైనా మీ ఇండ్లలో కుక్కర్‌లో గనుక ఇలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ట్రై చేసి చూడండి. స్పూను లేదా బౌల్ వేస్తే మనకి బయటికి నీళ్ళు పొంగకుండా ఉంటుంది. పప్పు ఉడికింది. బాగా సాఫ్ట్‌గా ఉడికింది చూడండి. దీన్ని మనము లైట్‌గా పప్పు ముద్దతో మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా లైట్‌గా మెదుపుకోవాలి. అప్పుడే మనకు బావుంటుంది. అంటే తినే టైంలో కొద్దిగా బాటిల్ గార్డ్ ముక్కలు తినే టైంలో నోటికి తాకుతూ ఉంటే బావుంటుందని నేను ఎక్కువ బాగా మెత్తగా మెదపను. ఇలా కొంచెం లైట్‌గా మెదిపేసుకొని ఇంక బాగా మళ్ళీ కొద్దిగా ఉడికించేసుకుందాము. బాగా ఉడుకుపట్టింది. టేస్ట్ చూసుకొని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేశాను. ఇది జొన్న రొట్టె, అన్నము, రాగి రొట్టె దేనిలోకైనా చాలా బావుంటుంది రెసిపీ అయితే. అండ్ హెల్తీ కూడా. నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఫైనల్‌గా పోపు వేసేస్తూ ఉన్నాను. మనకి నచ్చిన పోపు దినుసులు వేసుకొని పోపు వేసేసుకున్నామంటే అలసంద పప్పు విత్ బాటిల్ గార్డ్ పప్పు రెడీ అయిపోయింది. సో, నచ్చితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి.